కొత్తూరు మైదానంలో సభ మొదలైన తర్వాత ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ పిలుపునిచ్చారు. అలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ సభలోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్లో మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ముద్రగడ పద్మనాభం మృతి కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలంగా హాస్పిటల్లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభంకి ఆయన పాత్ర కూడా చాలా కీలకమైందని చెప్పాల్సిన నేపథ్యం. 1978 నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. 1978లో జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఆయన పత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది అప్పట్లోనే చరిత్ర అని చెప్పాలి. ఆ తర్వాత 82లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 83, 85 రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి మంత్రిగా చేశారు. 99లో కాకినాడ ఎంపీగా టీడీపీ తరఫున మళ్ళీ ఎంపీగా ఆయన ఎలక్ట్ అయ్యారు. అయితే 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తక్కువగానే ఆయనకు అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపులకు సంబంధించిన ఉద్యమం, కాపు రిజర్వ్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమంతో అందరికీ పెద్ద ఎత్తున తెలిసింది. ఆ ఉద్యమంతో ఆయన బలంగా ఆయన పేరు కూడా ముడిపడి ఉన్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. ఆయన 2016 జనవరిలో మీరు చెప్పినట్టుగా తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ పెద్ద ఎత్తున ఉద్రిక్తతలకి దారితీసింది. ఆ తర్వాత అది ఒక రాష్ట్ర రాజకీయాల్లో కూడా దానికంటే ఒక పెద్ద నేపథ్యం కూడా మనం అందరం గమనించాం. ఆ తర్వాత ఆందోళన హింసాత్మకంగా మారడం, అప్పట్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ నిప్పు పెట్టడం, ఇట్లాంటి ఘటనలు అప్పట్లో చోటు చేసుకున్నాయి. సో అవన్నీ ముద్రగడ పేరు గుర్తు రాగానే అందరికీ గుర్తొచ్చే ఘటనలుగా అవి చెప్పాల్సిన నేపథ్యం. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత ఆయన మాట ప్రకారం గెజిట్ ద్వారా అధికారికంగా పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. సో ప్రధానంగా ఆయన ముద్రగడ అనే పేరు గుర్తురాగానే అందరికీ గుర్తొచ్చే అంశాలు కాపు రిజర్వేషన్ ఉద్యమం, తుని ఘటన, పార్టీ మార్పులు, అలాగే 2024లో పేరు మార్పు, ఇట్లాంటి అనేక రాజకీయ సంచలనాలకి ఆయన కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. సో ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేతగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆయన మరణం పట్ల అన్ని రాజకీయ పార్టీలు సంతాపం ప్రకటిస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం స్పందిస్తుంది, అలాగే మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఎందుకంటే ఆయనకి రాజకీయ పార్టీలు అన్నింటితో సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. సో ఈ అన్ని రాష్ట్రంలో కీలక ఉద్యమాలకి, సామాజిక ఉద్యమాలు కూడా ఆయన పేరు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన మరణ వార్త అందరినీ కొంత దిగ్భ్రాంతికి గురి చేసింది. 73 సంవత్సరాల ప్రస్తుతం ఆయన వయసు. అనారోగ్యం కారణంగానే ఆయన మృతి చెందిన నేపథ్యం కాబట్టి, అందులోనూ రాష్ట్ర రాజకీయాల్లో మొన్నటి వరకు కూడా క్రియాశీలకంగా ఉన్న నేత కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన రాజకీయాలు ఆయన లేని లోటుని మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలు గుర్తు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో పట్టుదలకి కావచ్చు, లేకపోతే గతంలో చూసాం 2019, 2014, 19 మధ్య కావచ్చు, 2000 ఆ సమయంలో కాపు ఉద్యమాన్ని ఎంత బలంగా నిర్మించారో, ఆయన ప్రతి రోజు ఆయన నియోజకవర్గం కానీ ఆయన ఉన్న నివాసానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గంలో రెగ్యులర్ గానే టెన్షన్ వాతావరణం కనిపించిన నేపథ్యం అప్పట్లో కనిపించింది. సో ఇంత కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాతినిధ్యం ఉన్న నేతగా, అలాగే సామాజిక సమీకరణలకు సంబంధించి కావచ్చు, లేకపోతే కాపు బలమైన సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గానికి ఉద్యమానికి నాయకత్వం వహించడంలో పోషించిన పాత్ర కానీ ఆయన పేరుని చిరస్థాయిగా రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయన మరణం పట్ల మాత్రం ప్రతి ఒక్కరూ కొంత బాధపడే అవకాశం ఉంది. ఆయన లేని లోటుని అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. ఇక మార్చి 15, 2024 మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ముద్రగడ. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్య కారణాలతోటి కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన కొద్దిసేపటి క్రితం ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు.